అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు వర్ధంతి వేడుకలు అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పివి నరసింహారావు అని, ఆయన ఆస్తి సాధన కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ మీద నిజంగా ప్రేమ ఉంటే అమిత్ షాను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేకుండా వేషరుగా అందరినీ రెగ్యులర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా అభ్యర్థులందరికీ మా అన్నలకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మాకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మరి మాల మహానాడు సమావేశం అవడం జరిగింది. ఇక్కడ ఈరోజు స్వర్గీయ పివి రావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. అనంతరం మరి ఇటీవలే పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అంబేద్కర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అంబేద్కర్ 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 అంటూ ఉంటారు, అంబేద్కర్ బదులు దేవుని తలుచుకుంటే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది కదా అనే మాటలు మరి అంబేద్కర్ని తక్కువ చేస్తూ మాట్లాడటం చాలా హాస్యాస్పదం. అది కులతత్వ పార్టీ, మతతత్వ పార్టీ అని మరొక్కసారి మరి బీజేపీ నిరూపించుకుందని అనడానికి ఇదే నిదర్శనం. మేము ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖద్వారమైనటువంటి గడియ